చెప్పండి మీకు ఏం కావాలి ప్రాజెక్ట్ గురించి చాలా వచ్చా దగ్గరకు వచ్చా ఇవాళ ఈ అందుకూరు నియోజకవర్గానికి ఒక శివగణ అమరమి 24,000 ఎకరాలకి ఆయకట్టు 90 గ్రామాలకి ఇక్కడి నుంచి 3 స్కూళ్ళ ద్వారా మంచినీళ్ళు సప్లై చేస్తున్న ప్రాజెక్టు రాళ్ళపాడు రిజర్వాయర్ 1950 ప్రాంతాల్లో 52 ఆ ప్రాంతాల్లో నేను ఇనాగ్రేషన్ చేశాను. అప్పుడు కంబైన్డ్ మద్రాస్ స్టేట్ నాకు తెలిసి ఆ రోజు భక్తవత్సరావు గారు గోపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ రాను దీని కింద యాక్చువల్లీ మొదట్లో 13,000 14,000 ఎకరాల నుంచి 24,000 వరకు పెరిగింది ఆయకట్టు. దీని కింద కందుకూరు నియోజకవర్గంలో ఉన్న అంత లెగిసముద్ర మండలం, ఆ తర్వాత గుడ్లూరు మండలం, ఇటువైపు కొండాపురం, కావలి కాన్స్టిట్యున్సీ, అలాగే ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రాంతాల్లో కూడా కలిసి మంత్రివారి చాలా బాగుండేది. మంచి బాగాని ఈ ప్రాంతాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి పశువులకు వరిగడ్డి కావాలన్నా ఈ ప్రాజెక్ట్ కింద నుంచే వచ్చేది. అలాంటిది రాను దీని మీద శీతకరణం ఒకప్పుడు మంచి విహార స్థలం కూడా. వీకెండ్స్ అందరూ వారాంతాలకు అందరూ పిల్లలు వేసుకొని కుటుంబాలు వచ్చి ఇక్కడ గడిపారు. ఇవాళ పరిస్థితి చూస్తే ఇది ఒక 1900 మేము ఇక్కడ చదువుకునే రోజుల్లో 60లు 65 ఆ ప్రాంతాలు 67 బాగుంది. 1994-95 ప్రాంతంలో ఒకసారి వచ్చిన వరదలు కానివ్వండి, ఆ రోజు జరిగిన పొరపాటు కానీ ఒకసారి ప్రాజెక్ట్ వెళ్ళిపోవటం అయింది. మరలా 95లో కూడా మరలా 95, 96లో కూడా. అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 27 కోట్లు ఒక్కసారిగా శాంక్షన్ చేసి అవతల ఇక్కడ పాత తలుపులు ఉన్నాయో 11 ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయింది. దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు లేక ఎత్తటానికి దించడానికి కూడా దానికి పూర్తి స్థాయి ఈ ఆఫీసుల నిర్లక్ష్యం, ఆయకట్టు కమిటీల యొక్క దౌర్భాగ్యం, మా ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క దురదృష్టం. ప్రభుత్వం కూడా దీని మీద సరైన దృష్టి పెట్టలేనట్టుగానే అనిపిస్తుంది. కారణాలు తర్వాత ఈ కొట్టుకుపోయిన తర్వాత ఇట్లు కొన్ని తలుపులు లేకపోవటం జరిగితే దీనికి ఫ్రెష్గా మళ్ళా అవతల 6 తలుపులు, వాటి ద్వారా 1 కెపాసిటీ 1.1 TFC ఒకసారి నిండితే 1. ఇది కట్టినప్పుడు పైన ప్రాజెక్టులు ఏం లేవు. ఆ నకలగడ్డ ప్రాజెక్టు తర్వాత కట్టినప్పుడు దురదృష్టం ఏంటంటే దీనికన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న ప్రాజెక్టు పైన వచ్చింది. అందువల్ల నీళ్ళు రావటం కూడా కష్టం. బాగా అది నిండి లేకపోతే మోపాడు రిజర్వాయర్ నిండితేనే నీళ్లు పూర్తిగా వచ్చింది. ఇదేమైనా మొత్తం మీద చదువుతూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత అప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వటం, ఆ కొత్త తలుపులు వాటి నుంచి అవుట్వర్డ్ కెపాసిటీ 1.1 TFC కెపాసిటీ ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. మొత్తం టెక్నాలజీ కొంతకాలం తాగుతా ఉంది. అయితే నీళ్ళు బాగా వర్షాలు వస్తే నీళ్ళు లేకపోతే లేదు. ఎందుకంటే పైనుంచి దీనికన్నా పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. అప్పుడు కొంతమంది సోషల్ ప్రాజెక్టు పైన ఉంది, దాని నుంచి ఏమైనా నీళ్ళు తెచ్చడానికంటే ఆనాడు అందరూ ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ
మహేందర్ రెడ్డి గారు ఆయన ప్రయత్నం వల్ల రాజశేఖర్ గారి టైంలో కొంత దాని నుంచి అలకేషన్ అయితే ఇచ్చారు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు తేవటానికి కాలువలు కావాలి. ఊరికి నీళ్ళు అంటే ఒక బకెట్లో తెచ్చి పోయటం కాదు కదా. అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ 1 TMC వాటర్ అక్కడి నుంచి ఇచ్చే విధంగా జీవో ఇచ్చారు. అయితే సరైన కాలువలు లేవు అక్కడి నుంచి. దౌర్భాగ్యం ఏంటంటే నేను అనకూడదు, కానీ సరైన ఆఫీసర్లు దీనికి రాల. సరైన మేము కూడా రాజకీయ నాయకులు కూడా దీని మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టాం. అప్పుడు 2014 ఆ పరిధిలో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి కందుకూరు ఆయన ఐవైఆర్ కృష్ణరావు గారిని చీఫ్ సెక్రటరీ కావటం, ఆయన తోడ్పాటుతోటి మేమందరం కలిసి గట్టిగా కృషి చేసి ఆఫీసులందరూ పిలిపించి ఆయన ఆఫీస్లో ఆయనకి సంబంధం లేకపోయినా కూడా సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు రావడానికి కాలువలకి డబ్బులు అలొకేషను అవన్నీ ప్లాన్లు అవన్నీ ఆయన చేయించారు. సరే, ఇప్పుడు ఈ జరిగే 14-16 అంటే ఆల్మోస్ట్ 8-9 ఏళ్ళు అయితే ఇంతవరకు కాలువ సరిగా పోతుంది. కాలువలు 9 కాలువలు కూడా ఏదో ఒకటి, దాంట్లో కూడా తెలివితేటలు జాస్తి మనకి. ఆ నీళ్ళు మాకు ఈ ఉప్పు టేరు మీద దాంట్లో కలపకుండా మేము అడిగింది పైన సైఫన్లా కాలువలు పెట్టి దానిపైన నీళ్ళు తీసుకొచ్చి ఇట్లా కలపంటే వాళ్ళు ఆ నీళ్లు తీసుకొచ్చి ఉప్పు టేరులో కలిపి ఉప్పు టేరులో నుంచి సైఫన్ ద్వారా ఇక్కడ తెస్తామని వాళ్ళు మాకు తెలియదు. అంటే టెక్నికల్గా మనకేమీ నాలెడ్జ్ లేదు, కృష్ణారావు గారు కూడా లేదు. తీరా పని మొదలై డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత మాకు తెలిస్తే ఆయన మానిపిద్దామంటే మానిపిస్తే మళ్ళీ ఆగిపోతుంది, డబ్బులు రావు. సరే, ఇప్పుడు దానికేంటి ఉప్పు టేరు వాళ్ళు గొడవ చేస్తారు, ఏమని మా నీళ్లు మీరు తీసుకుంటారు. అది అలా కాలువలు కూడా చాలా చోట్ల పైనుంచి వచ్చేదానికి ఈ తలుపులు అక్కడ పెట్టిన చోటకి క్లోజ్ అవుతుంది. పైన వెడల్పు ఉంటే కిందకు వచ్చేటప్పటికి లేదు, ఏదో ఒక అడ్డంకి, సరైన ఫ్లో రానియకుండా. సరే, మొత్తం మీద ఇప్పుడు ఏదో చేస్తున్నాం అన్నారు. నేను కూడా ఈ మధ్య పోలేదు, పోయిన సంవత్సరం ఆ ముందు సంవత్సరం పోయి వచ్చాము. ఈ 2-3 నెలల లోపల కాలువలు అవన్నీ పూర్తవుతాయి అంటున్నారు. కాలువలు పూర్తయితే మనకి ఓవర్ ఏ పీరియడ్ మనకు ఒక్కసారిగా 1 TMC ఇచ్చినా మనకి నీళ్ళు కూడా నిలుపుకోలేదు. సో మనకు కావాల్సి వచ్చినప్పుడు వేయాలా. సోషల్ ప్రాజెక్ట్ నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడైతే 30-35 TMC వాటర్ స్టోరేజ్ ఉంటుందో అప్పుడు మనకు వదలమని లేదు. ఇప్పుడు ఆల్రెడీ 50-60 TMC ఉంది, 70 ఉంది. అదే ఇప్పుడు వదిలినా మనకు అనవసరం ఉంది. ప్రస్తుతం కాలువలు పూర్తయిన తర్వాత మనకు అప్పుడు అవసరం వస్తుంది. జనవరి ఫిబ్రవరి నాటికి అప్పుడు అవసరం ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు కదా, నీళ్ళు వదలాలి. ఇక్కడ ఈ పరిస్థితి ఇవాళ 18 అడుగులు నీళ్ళు ఉన్నాయి. దీని ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏంటంటే దీని కెపాసిటీ కట్టడం అయితే 24 ఫీట్ కట్టాడు, కానీ 22 ఫీట్ కన్నా ఎక్కువ నిలిపే అవకాశం లేదు ఇక్కడ. సైక్లోన్ టైంలో అయితే 20 ఫీట్ వచ్చిన తర్వాత నీళ్ళు వదిలేయటం మొదలుపెట్టాలి. 22 కూడా ఉంచడానికి ఒక్కసారి ఏదో రిస్క్ తీసుకొని ఆపాము, తర్వాత వానలు ఆగిపోయింది కనుక బయటపడ్డాం, కానీ లేకపోతే కష్టమేది. 20 కన్నా ఎక్కువ వస్తే నీళ్ళు కిందకి వదిలేయటం అవుతుంది. ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీళ్లు లేనప్పుడు ఈ తలుపులు ఇవన్నీ వాళ్ళు ఎందువల్ల మెయింటైన్ చేయరు. ఇది కానీ అవి కూడా దీంట్లో ఒక 5-6 తలుపులు అసలు పనిచేయవు, ఇరుక్కుపోయి ఉన్నాయి. అవతల దాంట్లో కొత్త దాంట్లో కూడా 1-2 సరిగా లేవు. నేను అడుగుతున్న ఒకటే, వీళ్ళు నీళ్లు తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఆ లెవెల్ స్కిల్ లెవెల్ అదే పోయిన తర్వాత వీటి యొక్క మెయింటెనెన్స్ ఎందుకు చేయట్లేదు అనేది నెంబర్ 1. మరి ఈ ఆయకట్టు కమిటీ వాళ్ళు కూడా ఎంతసేపటికి ఎమ్మెల్యే చెప్తాడో లేకపోతే వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు, వాళ్ళ పని అది. ఆయకట్టు కమిటీ దేనికోసం చేయాలా? ఇప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఎంబడపడి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు చూసుకొని పలానా కావాలని ఎమ్మెల్యేలో ఎవరన్నా అడిగితే వాళ్ళు సహాయపడతారు. 24 గంటలు వచ్చి ఎమ్మెల్యే ఇక్కడ కూర్చోలేదు, ఆయకట్టు కమిటీ ఇక్కడ కూర్చున్నట్టుగా కూర్చోలేదు. ఒకటి
మీరు ఇప్పుడు చూస్తున్నారు రోడ్డు ఎలా ఉంది పైనంతా, ఇది అడవిలాగా ఉంది, రోడ్డు బాగాలేదు. ఇదివరకు లేనంత ట్రాఫిక్ ఉంది దీని మీద. ఇటు నుంచే నెల్లూరు పోయేది పోతున్నాయి చాలా, కొండాపురం ఇంజిమూరు పోయేది కూడా ఇలాగ, ఈ సాయిపేట పోయే బళ్ళన్నీ ఇచ్చే పోతున్నాయి, అటు నుంచి మారకొండ పోయేవి కూడా ఇచ్చే వస్తుంది. ట్రాఫిక్ పెరిగింది, రోడ్డు చూసారు మీరు, చూడండి రోడ్డు ఎలా ఉందో చూపించండి. తర్వాత ఎక్కడైనా ఉంటుంది ఆ ప్రాజెక్టు మీద చుట్టూతో చెరువు చెట్టు. ఇదివరకైతే ఇది ఒక ఉద్యానవనం లాగా ఉండేది. నేను ఇందాక చెప్పాను, టూరిజం కూడా డెవలప్ అయింది అప్పుడు. ఇవాళ కూర్చోడానికి స్థలం లేదు, లేదు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే, నేను గవర్నమెంట్ అది ఏమేమి నిద్రపోతుందో గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రాజెక్టుకి అలొకేషను ఒక ఈఈ, 2 డిఈలు, 6 జేఈలు, 10 మంది లస్కర్లు ఉండాల్సిన పరిస్థితి. ఇవాళ నేను నిన్న అక్కడ ఆఫీస్కి పోతే వాళ్ళకు ఉన్నది ఒక ఈఈ, 2 డిఈలు తప్పించి ఇంకెవరు లేరు ఇక్కడ. ఇక్కడ కాపలా ఉండేవాళ్ళు కూడా వాళ్ళ టెంపరీగా లోకల్గా పెట్టుకున్నారు. మరి ఎన్నిసార్లు ఈ విషయం మీద చాలాసార్లు మంత్రి గారికి, గవర్నమెంట్కి, ఎమ్మెల్యే గారికి, వాళ్ళందరూ ఆయన కూడా చెప్పినట్టు, అంతకుముందు కూడా చెప్పాము. ఆయన ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పారు. మరి ఆ టైంలో ఆయన మహాత్ముడు అనిల్ కుమార్ యాదవ్ టైంలో మేము ఎప్పుడు కలవలేదు ఆయన. సరే ఇది పరిస్థితి. మరి ఇప్పుడైనా ఇవాళ ఇప్పుడు సడన్గా ఏదైనా ఫ్లో వస్తే తలుపులు ఎత్తడానికి ఎత్తే పరిస్థితి ఎవరు లేడు. కనీసం గ్రీజు పెట్టే దిక్కు కూడా లేదంటే ఒకటి. నేను నిన్న వీళ్ళ దగ్గర పోయొచ్చాం, ఫిషరీస్ వాళ్ళ దగ్గర. దీనిలో చేపలు పెంచుతున్నారు. ఓ ప్రక్క మనకి 3 స్కీముల ద్వారా 90 గ్రామాలకి నీళ్లు 4 మండలాల్లో పోతుంది నీళ్లు. మరి 4 మండలాల్లో నీళ్లు పోతున్నప్పుడు వాటి మెయింటెనెన్స్ లేదు. సరే ఇప్పుడు ఏదో కొంచెం చేస్తున్నారు. తర్వాత ఇవి కూడా కాలువలు సక్రమంగా లేవు, దానికి మెయింటెనెన్స్ లేదు. దీన్ని మెయింటైన్ చేయాలంటే డబ్బులు లేవు, ఆఫీసర్లు లేరు. ఇక్కడ క్వార్టర్స్ కట్టిన్నారు, ఇక్కడ ఎవడూ లేడు. అసలు స్టాఫే లేనప్పుడు ఎవరు ఉంటారు అక్కడ. తర్వాత ఇప్పుడు దీనికి చేపలు ఎవడో ఆయన మరి ఎవరు ఇచ్చారో, ఎవరు జీవో పెట్టారో, ఎవరో మత్స్యకారుల సొసైటీకి, పెద్దపౌని మత్స్యకారుల సొసైటీకి ఇది చేపలు పట్టుకునే హక్కు దీనికి ఇచ్చారని చెప్తారు. నాకు తెలిసి ఏ జీవో లేదు అట్లాంటిది. ఓకే, ఎవరైనా పట్టుకొని వేరే సంఖ్య ఇచ్చినా కూడా సొసైటీ వాళ్ళు పట్టుకోవాలి, కానీ అది మళ్ళీ ఎవరికో వేరే వాళ్ళకి నాలాంటి వాడికో ఆయన లాంటి వాడికో అమ్మటానికి అది కూడా మేము పట్టించుకోవట్లేదు. మేము అడుగుతుంది ఒకటే. నేను 2 టర్మ్లో ఎమ్మెల్యేగా ఉన్నా, తర్వాత పెత్తనం 30 ఏళ్ళు చేసినా కూడా నేను ఏనాడు ఈ చేపల విషయాల్లో కలుగు చేసుకోను. ఎవడైనా కానీ ఎవడో పాల్చుకోకపోతే నేను అడుగుతుంది వాళ్ళని. పోయినసారి అడిగాము, ఇప్పుడు అడుగుతున్నాము, నిన్న పోయి వచ్చాము. తప్పనిసరిగా దాని మీద మేము ఫాలోఅప్ చేస్తాము. అవసరం అనుకుంటే కోర్టు కూడా పోతాము. వాళ్ళు ఏమన్నా మేము అడుగుతుంది ఏంటంటే, నాకు తెలిసి ఎవరెవరు అంటాం నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ₹1,00,00,000 వరకు ఆదాయం వస్తూ ఉందండి వాళ్ళకి. ₹1,00,00,000 అయితే ఆ పెద్దపౌని చూసే వాళ్ళకి ఎంత ఇస్తారో మనకు తెలియదు. దీనికి దీని ఓనర్ యాక్చువల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళకి తెలియదు, ఎవరికి ఇస్తుందో తెలియదు, ఎవరు ఇస్తుందో తెలియదు, ఎవరు చేపలు వేస్తారో తెలియదు. 90,000 చెప్పిస్తున్నారు. 90,000 ఇస్తారన్న దాంట్లో ఈ ప్రాజెక్టుకి 70,000 ఎంత మెయింటెనెన్స్ ఇస్తారు. ప్రభుత్వం ఏమిస్తుందో మనకు తెలియదు, స్టాఫ్ లేరు. నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కనీసము ఓపెన్ టెండర్ పెట్టండి, దాంట్లో ఆ సొసైటీ వాటికి ఇవ్వాల్సింది ఏదో ఇవ్వండి. ఇప్పుడు ఎంత ఇస్తున్నారో ఇవ్వండి. మిగతా దాంట్లో కనీసం ఒక 25-30% కనుక ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కనుక ఇస్తే కొంత వీళ్ళకి ఎవరికి ఎవరు అవసరం లేదు. గవర్నమెంట్ అకౌంట్లో కట్టండి. వాటర్ యూజర్స్ బాడీ ఉంది, ఒక కమిటీ ఉంది, రాళ్ళపాడు ప్రాజెక్టు కమిటీ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాలను జరగనివ్వండి. అది కరెక్ట్. అది కాకపోతే మేము తప్పనిసరిగా కోర్టుకు పోతాం.
ప్రజా ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఆర్ పీపుల్స్ బిల్లు వేస్తున్నాం. వెంటనే నిన్న పోయి అక్కడ ఫిషరీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడాము. మళ్ళా నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఈ కొంచెం సైక్లోనిక్లో వాళ్ళంతా బిజీగా ఉన్నారు కనుక అండ్ ఫస్ట్ వీక్లో పోయి జేడీ గారిని కూడా కలిసి ఇక్కడ మన సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కూడా కలిసి అవసరం ఉంటే మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, లోకేష్ బాబు గారిని కూడా కలుస్తాం, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం, మన ఎమ్మెల్యే గారిని ఆయన తోడ్పాటుతోటి ఇవన్నీ కూడా మేము చేయాలని నిర్ణయించాం. కందుకూరు అభివృద్ధి మండలి మాకేమి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఉన్నాం మాకేమి ఇక్కడ చేపలు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ లేదు, కాంట్రాక్టులు చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. మన ప్రాజెక్టు మెయింటైన్ కావాలా. కందుకూరు నియోజకవర్గంలో ఉన్న 23,000 మంది ప్రాజెక్టు ఆయకట్టు కానీ మిగతా 90 గ్రామాలకు మంచినీళ్ళు కానీ సజావుగా పోవాలని మేము కోరుకుంటున్నాం. దీని మీద వచ్చే కనీసం దీని మీద వచ్చే ఆదాయం వల్ల ఖర్చు పెడితే కొంత పర్సంటేజ్ ₹1,00,00,000 ఆదాయం వస్తే ఒక 25 లక్షలు 30 లక్షలు ఇస్తే కనీసం మినిమం మెయింటెనెన్స్ అవుతుంది. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్టాఫ్ని ఇమ్మీడియట్గా ఇవ్వాలా. ఇవ్వకపోతే మాత్రం మేము తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. అవసరం అనుకుంటే కోర్టుకు చాలా అవసరం ఇది. ఎందుకంటే ఇది దుర్భిక్ష ప్రాంతం. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం అటేమో సాగర్ ప్రాజెక్టు పొలాలు ఉన్నాయి, ఇటు పోతేమో పెన్నా డెల్టా పొలాలు ఉన్నాయి, మధ్యలో ఉన్నాం. పేరుకేమో ఇది కూడా డెల్టా ప్రాంతం. అట్లా రాయలసీమ పోయి ఉన్నా దుర్భిక్ష ప్రాంతం అనేవాళ్ళు, లేదా ఉత్తర పోయినా దుర్భిక్ష ప్రాంతం. ఇది అటు ఇటు కాకుండా ఉన్నాం. సో దీనికి శాంక్షన్ కూడా సక్రమైన లేదు. దీన్ని చేయాలా. దీని మీద వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యర్థాలు కూడా వేస్తున్నారు, వ్యర్థాలు పూలు వ్యర్థాలు ఈ గురులే ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలా, చెప్పకూడదు, డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. చెప్పాను.